తెలంగాణ ప్రజానికం గంపడి ఆశలతో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళు అధికారం లేదు కదా, మార్పు వచ్చిందేమో అని భ్రమపడి వాళ్ళని అధికారం తీసుకొచ్చి పెడితే శాసనసభ 40-45 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఫిబ్రవరి 15 మొదలు పెడితే మార్చి 31వ తారీఖు వరకు శాసనసభ సమావేశాలు జరిగేటువంటి సాంప్రదాయం ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఈ చట్టసభలేంది, శాసనసభలేంది, ప్రతిపక్షం ఏంది, మాకు తెలివందేంది, మాకే అన్నీ తెలుసు అనేటువంటి పద్ధతిలో 16వ తారీఖున మొదలుపెట్టి 31వ తారీఖు ముగించింది. దీంట్లో వ్యక్తిగతమైన దూషణలు తప్ప వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల గురించి కానీ, గ్యారంటీలను అమలు చేస్తున్న తీరు కానీ ఎక్కడ కూడా చర్చకు రాలే. బాధ అనిపించే అంశం ఏంటంటే, ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. గత ప్రభుత్వం ఏమైనా మంచి స్కీములు ప్రవేశపెడితే వాటి కొనసాగించుకుంటాం. తుగులకు పథకాలు పెడితే, ప్రజా వ్యతిరేకమైన పెడితే తీసేసుకుంటాం. ఇక్కడ ఆనాడు రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పిల్లల కోసం, పేద పిల్లలు కార్పొరేట్ కాలేజీలో చదవలేకపోతున్నారు. విద్య ఒకనాడు ఉస్మానియా, జేఎన్టీయు, ఆర్ఈసీ లాంటి కాలేజీలకే పరిమితమైంది. కానీ ప్రైవేట్లో వందల సంఖ్యలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చినాయి. కాబట్టి ఆ కాలేజీలలో కూడా పేద విద్యార్థులు చదవాలనే కాన్సెప్ట్తో ఫీ రియంబర్స్మెంట్ పథకం తెచ్చింది. ఇది ఏమైనా దీన్ని అమలు చేసి తీరుతాం, వాళ్ళు కూడా గొప్పగా చదువుకోవాలి, అమెరికాకు పోవాలి, యూరోప్ పోవాలి, పెద్ద నౌకర్లు చేయాలనేటువంటి భావనతో చేశారు. ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం 2023 కన్నా ముందు 2 సంవత్సరాల కాలం పాటు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పేద పిల్లల కళలో మట్టి కొట్టింది. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అనేక హామీలు ఇచ్చిండు. ఆ హామీలలో ఒక హామీ విద్యార్థి పాలసీ. తక్షణమే ఫీ రియంబర్స్మెంట్ చేస్తాం, చదువుకునే ప్రతి విద్యార్థికి 5 లక్షల రూపాయలు విద్యానిధి కార్డు ఇస్తాం. ఇవాళ బయట చదువుకునే వాళ్ళకి 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం, 20 లక్షల రూపాయల చొప్పున ఇస్తాం. ఇట్లా అనేక రకాల విద్యార్థుల కోసం చెప్పి విద్యానిధి కార్డు దేవుడెరుగు, బయటికి పంపించే విద్యార్థుల సాయం దేవుడెరుగు. చివరికి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. గతంలో ఉన్న 2 సంవత్సరాల బకాయిలు కానీ, ఇవాళ ఉన్నటువంటి 2.5 సంవత్సరాల బకాయిలు కానీ దాదాపు 8,000 కోట్లు 9,000 కోట్లు ఉంటే కేవలం 500-600 కోట్ల రూపాయలు ఇచ్చి ఇవాళ విద్యార్థులు క్లాస్ రూమ్ పోతే మీ ఫీ రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి వాళ్ళు క్లాస్ రూములలో నిలబెడుతున్నప్పుడు అవమాన భారం తట్టుకోలేక అనేక మంది పిల్లలు సూసైడ్ చేసుకుంటున్నారు. ఏ తల్లి తండ్రి ఫీ రియంబర్స్మెంట్ వస్తుందని చెప్పి వాళ్ళు కాలేజీలో వేసిండ్రో అర్ధాంతరంగా పిడుగులాగా ఈ భారం పడడంతో చాలామంది పేరెంట్స్ మనం ఫీజు కట్టలేం బిడ్డ, ఈ అవమానం వద్దు బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు చదువు పూర్తయిన తర్వాత బయటి ఫారెన్ పోవడానికో, ఉన్నత విద్య కోసమో, లేదా చిన్న ఉద్యోగం చేసుకుందామంటేనో ఇవాళ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే అప్పులు చేసి డబ్బులు పే చేసే పరిస్థితి వచ్చింది. ఇది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల మీద ఉన్న కోపం నీకు ఉండొచ్చు,
కేసీఆర్ ప్రభుత్వం మీద నీకు కోపం ఉంటే ఉండొచ్చు, కానీ పేద పిల్లల జీవితాలతో చెలగాటమాడుకునేటువంటి అధికారం నీకు ఎవడిచ్చిండు రేవంత్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా. గత్యంతరం లేక ఇంజనీరింగ్ కాలేజీల వాళ్ళు వాళ్ళ బాధను నిగమించుకుంటూ కోర్టుకు పోతే కోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అంటే వచ్చే సంవత్సరంతో మీరు వసూలు చేసుకోండి, మీరు ఫీ రియంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వమని చెప్పి కోర్టు ఇస్తే ఎంత బాధ అనిపిస్తుందో ఎంత దుఃఖపడుతుందో అర్థం కావాలి. ఇవాళ ఈయనపై కేరళలో ప్రచారం చేస్తాడు, నన్ను చూడు, నా అందం చూడు, నా పరిపాలన వచ్చి చూస్తురా అని చెప్పి మాట్లాడతాడు. నేను అడుగుతున్నా, ఇక్కడ లక్షల మంది పేద విద్యార్థులకు సర్టిఫికెట్లు లేక క్లాస్ రూమ్లలో నిలబెడితే అవమానం భరించలేక పిల్లల ఫీజులు కట్టలేక పిల్లలు విత్డ్రా చేస్తూ ఉంటే ఈ పని చేయలేని ముఖ్యమంత్రి నువ్వు కేరళ పోయి ఏం ప్రగాలు పలుకుతావో తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలారా దీని మీద ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నా. రెండవది రైతులకు ఈ 12,000 రూపాయలు ఏం పిసాది, 15,000 రూపాయలు ఇస్తా, కేవలం భూమి కలిగిన వాళ్ళు మాత్రమే కాదు లీజ్ ఫార్మర్లకు కూడా ఇస్తా, కౌలు రైతులకు కూడా ఇస్తా అని చెప్పి. కౌలు రైతులకు లేదు, ఈ ఉన్న ఫార్మర్లకు కూడా ఎప్పుడో బుద్ధి పుట్టినప్పుడు ఇచ్చి నిన్న ఆయన ఆర్భాటం చేసి ఇచ్చిన డబ్బు ఎంత భూమి ఉన్నా 1 ఎకరానికి మాత్రమే డబ్బులు వేసినట్టుగా రైతులు చెప్తా ఉన్నారు. ఊళ్ళలో అనుకునే మాట ఏంటంటే ఏం చేస్తాం బిడ్డ, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకకు పోయినట్టుగా రేవంత్ రెడ్డికి అధికారం కట్టబెట్టిన పాపానికి ఇలా మా రైతు బంధు రాకుండా పోయిందంటున్నారు. కళ్యాణ లక్ష్మి చెక్కులు టైంకు రావు. కళ్యాణ లక్ష్మి గింతేనా, 1,00,000 రూపాయలు బిషాది ఎంత, తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. బంగారం దేవుడెరుగు, 1,00,000 రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్ కూడా టైంకు రావట్లేదు.